హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిపేర్ కోసం నిలిపి ఉంచిన రిపేర్ రైల్ బోగి నుండి భారీగా మంటలు పొగలు రావడంతో ప్రయాణికులు అధికారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిపేర్ కోసం నిలిపి ఉంచిన రైల్ బోగి నుండి భారీగా మంటలు పొగలు రావడంతో ప్రయాణికులు అధికారులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు మంటలు రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిపేర్ కోసం నిలిపి ఉంచినటువంటి రైలు బోగి నుంచి భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉండేటువంటి వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పనిచేసేటువంటి సిబ్బంది, అక్కడ ఉండేటువంటి ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మంటలు చెలరేగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిని ఆర్పివేసేందుకు కోసం ప్రయత్నాలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని మంటలు ఆర్పివేయడంతో కొంత ప్రమాదం అయితే తప్పింది. ఆ మంటలు చెలరేగినటువంటి సమయంలో అక్కడ ఎవరు సమీపంలో లేకపోవడం, ప్రాణాపాయమైనటువంటి స్థితి అయితే లేకుండా పోయింది. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా అధికారులు వెల్లడించలేదు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయా? దీనిపై అధికారులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటారా? ఎగసిపడినటువంటి మంటలతోటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పోలీసులు కేసు నమోదు చేసి దానికి సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అనంతరం సమగ్రమైనటువంటి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.